మెంతా తుఫాన్ ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాను కూడా తాకింది. శ్రీకాకుళం జిల్లాలో రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరపు లేకుండా అయితే అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా జిల్లాపై ఎక్కువగా ప్రభావం ఉంటుందంటున్నారు. మరో 2 రోజుల పాటు భారీగా తుఫాన్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు జిల్లాకి ప్రత్యేక అధికారులు నియమించింది ఏపీ ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో టీం శ్రీకాకుళం జిల్లాని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే లోతట్ట ప్రాంతాలు కానీ సముద్ర తీర ప్రాంతాల్లో ఎఫెక్టెడ్ ఏరియాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. జిల్లాకి ఇప్పటికే ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం మొత్తం ఈ 2 జిల్లాలకు సంబంధించి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ కలెక్టరేట్ వద్ద సిద్ధంగా ఉంచారు. మరోవైపు అటు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా మూవ్ చేయడానికి అయితే ఒక టీం అయితే రెడీ చేశారు. మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బందిని కూడా అప్రమత్తంగా చేశారు. మరోవైపు అటు హాస్పిటల్స్ కానీ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో కూడా పూర్తిగా అలర్ట్ అయితే పెట్టారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఈ తుఫాను తీరం దాటే సమయంలో భారీగా విదురుగాలు ఎగిరే అవకాశం ఉంది. ఈ సమయంలో భారీగా చెట్లు కూలే అవకాశం ఉంది. తో పాటు అటు మత్స్యకార ప్రాంతాలతో పాటు ఇటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు మరొక 3 రోజుల పాటు ఏదైతే సముద్ర ప్రభావం తగ్గినంత వరకు కూడా వేట నిషేధం అయితే కొనసాగుతుందని, మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని కూడా ఇప్పటికే గ్రామంలో కూడా చాటింపు కూడా వేస్తున్న పరిస్థితి. మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరో 3 రోజుల పాటు స్కూల్స్ కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో. ముఖ్యంగా మత్స్యకార తీర ప్రాంతాల్లో అయితే మొత్తం అన్ని జిల్లా కేంద్రంతో పాటు ఈ మండల కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే వెంటనే కంట్రోల్ రూమ్ తెలియజేయాలని అప్రమత్తంగా సిద్ధంగా ఉంచుతాం. ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇప్పటికే అధికారులందరికీ కూడా అటు సీఎం చంద్రబాబుతో పాటు ఇక్కడ వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్స్ కూడా దిశానిర్దేశం చేశారు. అటువైపు రెవెన్యూ సంబంధించిన సహాయ కేంద్రాలతో పాటు పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. అటు పోలీస్, ఫైర్ మొత్తం మిగిలిన ఏవైతే లైన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో అటన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. అటు అన్ని సచివాలయాలు కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందరూ కూడా ఏదైతే సచివాలయాల టీం నుంచి అటు కలెక్టరేట్ వరకు అందరూ కూడా 24 గంటలు కూడా విధుల్లో ఉండేటట్టు ఎలర్ట్ గా ఉండే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. మరొక కొన్ని గంటల్లో వర్షాలు భారీగా ఉంటే దాంతోపాటు ఈదురుగాలు కూడా భారీగా వీచే అవకాశం ఉండడం నేపథ్యంలో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో జిల్లాలో వర్షం పడుతుండటంతో పాటు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం కూడా అల్లకల్లోలంగా మారడం, సముద్రం నుంచి అల్లలో చూస్తున్నాం భారీ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు ఏదైతే ఈ భారీ వర్షాల కారణంగా అటు క్యాచ్మెంట్ ఏరియాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది. దీంతో వంశధార, నాగావళితో పాటు ఇతర ఏవైతే చిన్న నదులు ఉన్నాయో వీటన్నిటి కూడా నదులు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నదీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్నారు. మరి ఒక 48 గంటల పాటు అయితే అలర్ట్ గా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తా ఉన్నారు. కెమెరామెన్ సునీత బాలు, 10 టీవీ, శ్రీకాకుళం జిల్లా.